వరలక్ష్మి పక్కన వ్రతం పెట్టుర్రి. వీలైతే దేవుళ్ళ పక్కన ఫోటో పెట్టి మీకు పూలతోటి చేయబుద్ది పూలతోటి ఇంకా దేనితోనైనా చేయబుద్ది దాంతో సన్మానం చేయాలి మంచిగా. రైతులందరూ మర్చిపోవద్దు, ఖచ్చితంగా ఈ పని చేయాలి రైతులు. ఎందుకంటే చాలా అద్భుతము, చరిత్రలో ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. ఏ మనుషుడు చేయనంత గొప్పగా రుణమాఫీ చేసింది గవర్నమెంట్. 31,000 కోట్ల రుణమాఫీ అని చెప్పి అందులో సగం మందికి రుణమాఫీ చేసి మొత్తం అందరికీ చేసినాం మేము అని చెప్పేసి పబ్లిసిటీ మొదలుపెట్టింది. మాఫీ కాకముందు నుంచి పబ్లిసిటీ, ఇప్పుడు అసలు చేయకున్నా కానీ ఇప్పుడు పబ్లిసిటీ నడుస్తుంది. వాళ్ళు చెప్పింది ఎంత, 2 లక్షల లోపున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఎలక్షన్ల ముందు చెప్తాడు. రాగానే ఇట్లా ఎక్కంగానే గద్దెను ఎక్కంగానే 7 నాడు ప్రమాణ స్వీకారం, 9 నాడు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, ఎవరన్నా ఆల్రెడీ కట్టిన వాళ్ళు ఉంటే పోయి తీసుకొచ్చుకోపోరే అని చెప్పిండు. తీరా పోయి తీసుకొచ్చుకున్నాక ఇప్పుడు ఆ కండిషన్లు ఈ కండిషన్లు అసలు ఇప్పటివరకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు ఏ ప్రాతిపదికన రుణమాఫీ చేస్తున్నారు? రేషన్ కార్డా, ఇంకేదైనా పెట్టిర్రా, ఇన్కమ్ ట్యాక్స్ లెక్క పెట్టిర్రా, ఫ్యామిలీలు ఒక్కరికే ఇస్తున్నారా, ఎట్లా అనేది ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేదు. వాళ్ళు ఇచ్చిన విధి విధానాలు ఏదైతే రుణమాఫీ కోసం కేబినెట్ భేటీ తర్వాత కొన్ని విధి విధానాలని ఒక 4-5 పేజీలు ఒకటి బయటికి వదిలేరు. అందులో ఉన్న ఏ ఒక్కటి కూడా ఇక్కడ కనిపిస్తలేవు. గ్రౌండ్లో చూస్తే మాత్రం రైతులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఎక్కడ కూడా ఒక్కటి కనిపిస్తలేదు. వాళ్ళ ఇష్ట రాజ్యంగా చేస్తున్నారు ఇప్పటి వరకు. ఇగో ఏది ఇది ఫస్ట్ విడత, సెకండ్ విడత, 2 విడతలలో కలిపి ఎంత 12,224 కోట్లు ఫస్ట్ విడత సెకండ్ విడతలో అయింది. దాని తర్వాత థర్డ్ విడత ఇవాళ ఇచ్చింది ఎంత అంటే 5,644 కోట్లు. మొత్తం కలిపితే ఎంత 17,800 చిల్లర కోట్లు అవుతుంది. మనం మొత్తం ఒకసారి ఏం చేయాలంటే ఈయన ఫస్ట్ నుంచి చెప్పుకురావాలి, ఇట్లా మధ్యలో నుంచి చెప్తే అర్థం కాదు. ఎక్కడ స్టార్ట్ చేసినో అక్కడ నుంచి చెప్పుకురావాలి. అక్కడ స్టార్ట్ చేసి అంటే ఒక్కసారి బయట ఉంటే పంపిరయ్యా, ఇది కాదు ఇది కాదు ఇది కాదు. దీనికంటే ముందు నరసింహ ఒకసారి బయట పంపి, అదే మీరు పోయి వెంటనే రుణమాఫీ తెచ్చుకోండి అనేది, లోన్ తెచ్చుకోరు అనేది, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. అక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం భాగవతం అంతా చెప్పుకుంటూ వద్దాం. అసలు ఏం చేసిండు, ఏ విధంగా రైతులను మోసం చేసిండు, ఓట్ల కోసం ఏ విధంగా వాడుకున్నాడు అనేది చెప్పుకుంటుద్దాం. ఎందుకంటే జనాలకు ఇంకా అయిపోయింది, ఇంకా 15 తారీఖు అయిపోయింది, చేసినాము అనే పబ్లిసిటీ ప్రపంచంలోనే దేశంలోనే మేము ఎవరు ఏ రైతులు ఏ దేశంలో ఎవరు చేయనంత పని, అంత గొప్ప పని మేము చేసినాం అని చెప్పేసి అలా బహిరంగ సభల పెద్ద బేస్ వాయిస్ తోటి ప్రజలందరూ చెప్పేటువంటి అంటే గట్టిగా చెప్తే నమ్ముతారు అన్నట్టుగా. గట్టిగా మోసం ఏంటిది అనేది మీకు చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి కాదు వచ్చిందా బయట. ఓట్లప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ల నుంచి మొదలు పెడదాం. తర్వాత ఆయన ప్రభుత్వంలోకి వచ్చినాక డిసెంబర్ 9 తారీఖు నాడు ఎట్లా మోసం చేసిండు, రాగానే రుణమాఫీ చేస్తా అని చెప్పి, దాని తర్వాత మళ్ళా రకరకాల కమిటీలు వేసి సబ్ కమిటీ అని పెట్టి, ఈ కమిటీ పెట్టి, క్యాబినెట్లో నార్మల్గా అంతకు ముందుకు గవర్నమెంట్ రాగానే కడుపు కాలు చెయ్యి నోరు అన్ని కట్టుకుంటే 40,000 కోట్లు అయిపోతుంది ఈజీగా మేము అది చేసేస్తామని చెప్పిండు. అది కూడా ఉంటుంది. సో ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటా ఎట్లా వచ్చిండు. తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏ విధంగా దేవుళ్ళ మీద ఓట్లేసి ఓట్లు అడిగిండు, మరి బిచ్చపోర్ లెక్క అడుకుంటోన్ లెక్క దేవుళ్ళ మీద ఓట్లేసి ఏ విధంగా ఓట్లు అడిగిండు. దాని తర్వాత రైతులతో ఓట్లు వేయించుకున్నాక ఇప్పుడు క్యాబినెట్ భేటీ పెట్టి, క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎన్ని కోట్లు అయితే రైతు రుణమాఫీ అయిపోతుందని చెప్పిండు. ఇప్పుడు ఎన్ని కోట్లు రుణమాఫీ చేసిండు, ఎన్ని విడతలుగా చేసిండు, ఎంతమందికి చేయాల్సి ఉంటే ఎంతమందికి చేసిండు, ఇవన్నీ కూడా మీ ముందు పూస కూర్చొని వివరిస్తా. ఒక నిమిషం బయట వచ్చిందా? వచ్చింది. ఇక ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. పెట్టుగా ఒకసారి. ఇది ఎప్పుడు ప్రజలారా మీరు జాగ్రత్తగా వినండి, ఇది 10 మందికి తెలియజేయండి. ఎందుకంటే అందరినీ గంపగుత్తగా మోసం చేసిన రైతులందరినీ ఎవ్వరికి రుణమాఫీ కాలే. ఇలా 5,000 కోట్లు రిలీజ్ చేసాడు కదా, 5 మందికి కూడా ఇవాళే జమ కాలే. ఒక్క మెసేజ్ అన్న చూపించండి, పోనీ కింద కామెంట్లు పెట్టండి ఎవరికైనా వచ్చిందేమో రుణమాఫీ. ఎవరికి రాలేదు. ఇవన్నింటికి మనము క్లియర్ కట్గా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము మన మీద ఉంది ఒక తెలంగాణ పౌరుడిగా. సో కాబట్టి ఈ బయట ఎప్పుడు ఓట్లప్పుడు మన అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓట్లప్పుడు కేసీఆర్ రుణమాఫీ చేస్తున్నాడు అప్పుడు, అంటే ఆ గవర్నమెంట్
లాస్ట్లో ఇంకా మిగిలిపోయినటువంటి కొంతమందికి రుణమాఫీ చేస్తున్న టైంలో రేవంత్ రెడ్డి గారు రైతులను రెచ్చగొట్టినటువంటి విధానము, రైతులను ఏ విధంగా ఆశ కల్పించిండో ఒకసారి మీరు ఇక్కడ చూడు, ఒకసారి ప్లే చేద్దాం. కేసీఆర్ చేయాల్సిందే. నేను 2 లక్షల రుణమాఫీ ఇగో ఒకసారి చూడండి, మొత్తం చూడండి. ఇప్పుడు కేసీఆర్ కు విధి లేని పరిస్థితి, కాంగ్రెస్ ఏం చెప్తే అది కేసీఆర్ చేయాల్సిందే. నేను 2 లక్షల రుణమాఫీ అని ప్రజలకు స్పష్టమైన, రైతులకు నిర్దిష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రశేఖర్ విధి లేని పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ చేసిండు. అయితే చారి ఇక్కడ నీకు మతలబ్ చెప్తా, చెప్పు, నువ్వు వినాలి. చెప్పు. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఏమన్నాడు ప్రజలారా మీరు వినండి జర కొంచెం. ఏమన్నాడు కేసీఆర్ ఆ రోజు రుణమాఫీ చేస్తా ఉంటే, రుణమాఫీ అయితా ఉంటే అన్ని ఓట్ల కోసమే చేస్తున్నాడు కేసీఆర్. దేనికోసం? ఓట్లు అంటే నేను చెప్పిన కాబట్టి రుణమాఫీ చేస్తున్నాడు, లేకుంటే చేయకపోతుండే. కాబట్టి మీరు రుణమాఫీ అయిన వాళ్ళు కూడా పోయి తెచ్చుకోరు, వెంటనే పోయి లక్ష కాదు 2 లక్షలు తెచ్చుకోరి, 2 లక్షలు తెచ్చుకోరి. ఆ 2 లక్షలు ఎప్పుడు మాఫీ చేస్తా అన్నాడు, డేట్తో సహా చెప్పిండు. ఇది కూడా ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇదైతే మనం అన్న మాట కాదు, మన నోట్లకి వచ్చిన మాట కాదు, మనం కల్పించింది కాదు. డిసెంబర్ 9 తారీఖు నాడు మేము రాగానే మాఫీ చేస్తాం, పోయి తెచ్చుకో 2 లక్షలు తెచ్చుకోరు, లక్ష కూడా 2 లక్షలు తెచ్చుకోరు అని చెప్పిండు. ఓకేనా, ఇది మొత్తం వినిపిద్దాం. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఓకే అబ్బా ఎంత మంచోడు, బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఎంత మంచోడు కదా ఇనటోడు, ఎంత మంచిగా రైతుల చెవులల్లా మంచిగా ఆమ్దం పోసినట్టు, సమ్మగా శ్రవణానందమైనట్టు, ఇంత అయినట్టు మంచిగా చెప్తే పాపం మన తెలంగాణ రైతులు పెడతా అంటే ఎవరికైనా ఆశ వస్తుంది. రైతులను ఏమనడానికి లేదు, ఒక్క మాట కూడా మనం తప్పు కానుక కాదు. ఆయన పెడతా అన్నాడు కాబట్టి రాగానే చేస్తాడు కావచ్చు, రాగానే చేస్తాడు కావచ్చు అని చెప్పేసి ఒక నమ్మకంతో, ఒక ఆశతోటి అప్పులు లోన్లు మాఫ్ అయిన వాళ్ళు కూడా పోయి తెచ్చుకున్నారు. లోన్లు మాఫ్ అయిన వాళ్ళు కూడా పోయి తెచ్చుకున్నారు. అట్లా తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది తెలుసా? 41 లక్షల మంది. ఎంతమంది కొత్తగా తెచ్చుకున్నారు? కొత్త మొత్తం అంతా అప్పటిదాకా ఉన్నాయి అవి అన్ని కలిపితే ఈయన చెప్పిన ముచ్చట్లు ఇవన్నీ గవర్నమెంట్ వచ్చిన నాటికి 41 లక్షల మంది అప్పులు ఉన్నాయి. 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులు 41 చిల్లర. ఇక ఈ ముచ్చట చెప్పిండు, ఇక ప్రతి ఊరికి తిరిగిండు. అక్క మీకు నేను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఆ రోజు ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, ఏమో కార్డులు పెట్టేగా ఏంటివో. ఇగో ఎన్నికల ప్రచారంలో కూడా చూడు ఎట్లా చెప్పిండు. మా వాళ్ళు సిటీ రాసిస్తారు, రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అని చెప్పుతారని మా నరసింహ వెనకాలకి చెప్తున్నారు. బ్యాంకులలో రైతు రుణాలు ఉన్న వాళ్ళు కూడా ఎవరు కట్టకండి, వచ్చే నెల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. ఇది ఈ శిల్క ప్రచారంలో ఈ శిల్క పలుకులు ఎవరు చెప్పిర్రు? ఇది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు ఎవ్వరు కట్టొద్దు, కట్టాల్సినటువంటి అవసరమే లేదు, మేము రుణమాఫీ చేస్తామని వచ్చే నెల చేస్తాం, రాగానే చేస్తామని ప్రకటించిండు. ఇట్లా ఎన్నికల్లో ప్రచారం కోసం పోయి ఓట్లు అడుక్కోవడానికి, బిచ్చపోన్ లెక్క అడుక్కోవడానికి అక్కడికి పోయి అడుక్కుంటారు అనమాట. ఇట్లా అయిపోయినాక గెలిచినాక 1 తారీఖు పోయింది, డిసెంబర్ 3 తారీఖు నాడు రిజల్ట్స్ వచ్చినాయి. డిసెంబర్ 3 రిజల్ట్స్ వచ్చినాయి. గవర్నమెంట్ వచ్చింది అద్భుతంగా, 64 సీట్లతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫామ్ అయినాక నిజంగానే సరే పట్టు కేసీఆర్ చేయలేదు కాబట్టి ఇంటికి పోయిండు, మరి వచ్చిండు, మరి రుణమాఫీ చేస్తాడు కావచ్చు అని చెప్పేసి రైతులు కళ్ళలో వదిలేసుకొని కూర్చొని చూస్తున్నారు. ఇక చూస్తున్నారు. 4 తారీఖు పోయింది, 5 తారీఖు పోయింది, 6 తారీఖు పోయింది, 7 తారీఖు నాడు ఈ మోచేవారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఎల్బీ స్టేడియంలో. ఇంకా ఆ రోజు ఓపీఆర్ స్టంట్లు, ఈ గోడలు వీక్తున్నాం, ఈ గోడలు వీక్తున్నాం, ఈ గోడ వడుతున్నాం, ఈ అన్ని స్టంట్ల నడుమ ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయింది సార్ వారిది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ 9 తారీఖు రానే వచ్చింది. డిసెంబర్ 9 తారీఖు నాడు అమ్మ సోనియమ్మ గారి పుట్టినరోజు కూడా అయ్యాల. సో కాబట్టి సోనియమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా మరి రుణమాఫీ చేస్తాడేమని చెప్పేసి చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ఏం చేసిన ఆయన డిసెంబర్ 9 అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు కూడా అదే చేశారు. ఏం చేశారు? మోసం. డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రం ప్రకటించి వెనకెట్లా తీసుకున్నారు. సేమ్ రుణమాఫీ విషయంలో కూడా రుణమాఫీ లేదు, గినమాఫీ లేదు అని చెప్పేసి ఉచితంగా ఫ్రీ బస్ దుకాణం ఉంది కదా, ఇంకా ఫ్రీ బస్ దుకాణం స్టార్ట్ చేసి ఇట్లా దులుపుకుండు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి, అందరు రెడ్లు కలిసి. ఏమైంది? ఆయన కూడా రుణమాఫీ కాలే. సరే రాయంగానే వెంటనే ఏం చేస్తారులే, కొంచెం అటు ఇటు సర్దుకుంటాడు కావచ్చు అని చెప్పేసి అనుకున్నారు రైతులు.
అనుకొని జర చూస్తున్నారు, ఇంకా నెల అయిపోయాయి, 2 నెలలు అయిపోయాయి, 3 నెలలు అయిపోయాయి, ఇంకా ఇంకొక ఎన్నికలు రానే వచ్చాయి. ఏ ఎన్నికలు వచ్చినాయి అప్పుడు? లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. నీలాంటి వాడు నాలాంటి వాడు రుణమాఫీ చేస్తారని అడిగితే ఏం చెప్పిండు? ఇస్తామన్నాడు. ఆ గ్యాప్ లో ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా, ఎవరు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇళ్ళ నాలుగు అడిగితే చెప్పుతోటి కొడతాం, రైతు బంధులు రుణమాఫీలు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని, రైతు రుణమాఫీ అడిగితే దేంతో పడితే దాంతో కొడతామని ఇట్లా రకరకాలుగా మాట్లాడు. అయిపోయినాక ఎన్నికలకు కూడా వచ్చింది, ఇప్పుడు మేము చేయలేకపోతున్నాం. ఈ ఎన్నికలు అయిపోగానే మేము చేస్తా ఉన్నసరికి రైతులు మొత్తం తిరగబడ్డారు. అప్పటికే రైతు బంధు మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. నమ్మకం పోయింది. December 9 అన్నారు, 9 అయిపోయింది, అన్ని మధ్యలో 3-4 నెలలు గడిచిపోయింది. అప్పటికి రైతులకు నమ్మకం పోయింది ప్రభుత్వం మీద. ఎక్కడ పోతే అక్కడ తిరగబడుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. దీంతో ఇక విధి లేదు, ఏమంటారు అన్ని ఒట్లేసుడు అంతా అయిపోయింది. ఊర్లలో కొందరు అప్పులు చేసుడే అలవాటు ఉన్నోడు ఉంటాడు, వాడు ఏం చెప్తాడు, రోజు ఒకటి పోతాడు, ఈయన దగ్గరకు పోతాడు, అయ్యో నా కాలు మంచిగా లేదంటాడు, ఇంకో అక్క మంచిగా లేదంటాడు, తల్లి మంచిగా లేదంటాడు, ఇది అంటాడు. అందరి మీద ఒట్లు పెట్టి 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 ఇక లాస్ట్ కి అందరు అయిపోయి ఏం చేస్తాడు, దేవుని కాడికి వస్తాడు. ఇక సేమ్ ఇదే కథ ఈడ కూడా అదే. ఇప్పుడు రైతు బంధు, రైతు రుణమాఫీ వీటి మీద ఎన్ని బొంకినా కానీ నమ్ముతారు జనం. ఇక ఏం చేసిండు ఈ బొంకరా అంటే, ఈ బొంకమయ్య ఏం చేసిండు ఇక్కడ చూడరు. ఇక ఇట్లా ఈ విధంగా దేవుళ్ళ మీద ఓట్లు వేసే కార్యక్రమం స్టార్ట్ చేసి ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు అడుక్కున్నాడు. మళ్ళీ బిచ్చపం లెక్కనే అప్పుడు ఎట్లయితే అడుక్కున్నాడో అట్లే ఇప్పుడు మళ్ళా ప్రజల దగ్గరికి పోయి ఈ ఓట్లు ఎట్లా అడుక్కున్నాడో ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి. 2 నిమిషాల వీడియో ఉంటుంది. అందరు దేవుళ్ళు వస్తారు, తెలంగాణలో ఎంతమంది దేవుళ్ళు అంతమంది దేవుళ్ళు ఇల్లు వస్తారు, మీరు చూడండి దీన్ని. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, యాదగిరి నరసన్న, నల్గొండ జిల్లా, మా దగ్గర నుంచే స్టార్ట్ అయింది చూడు. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, వరంగల్ సారమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. దేవులమ్మ సాక్షిగా మహబూబ్నగర్ జై మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. చూడు ఇంకా 15 ఆగస్టు లోపల ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత ఆసరా సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా. 15 ఆగస్టు లోపల ఆదిలాబాద్ ఏ రాష్ట్ర ఏ జిల్లాలో పెట్టలే, ఏ దేవుని వాళ్ళు పెట్టలే. కొమరవెల్లి మల్లన్న సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్ర సిద్దిపేట కొత్త జిల్లాను కూడా ఇవ్వాలి. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత నాది. జూబ్లీస్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా హైదరాబాద్ లో రైతులు లేకుండా పెద్దమ్మ తల్లి కూడా తిప్పలు చేసి తీరుతా. కొత్తగూడ గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా. కురుమూర్తి స్వామి సాక్షిగా మళ్ళా కురుమూర్తి కాడికి లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీసుకుంటా. ఆర్మూరు సుద్దలగుట్ట సాక్షిగా నిజామాబాద్ పోయిందని చూస్తున్నా వచ్చింది. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. చెప్పు ఇంకా అనంతగిరి కొట్టంలో ఉన్న పద్మనాభుడి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చుకునే బాధ్యత నేను తీసుకుంటా. అర్థమైందా? నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో కావచ్చు, నాకు తెలిసి ఈ దేశం మొత్తం పుట్టినకా నుంచి రాజకీయం పుట్టినకా నుంచి కావచ్చు, ఇంత దిగజారి దేవుళ్ళ మీద ఓట్లేసి ఓట్లు అడుక్కున్నటువంటి నాయకుడిని ఇప్పటిదాకా మనం చూసి ఉండము, ఎరిగి ఉండము. ఇది మాత్రం నిజం. ఎంతమంది దేవుళ్ళయ్యా? 1 2 3 4 5 6 7 8 9 10 మంది దేవుళ్ళ మీద ఓట్లేసిండు. 10 మంది దేవుళ్ళ మీద తెలంగాణలో ఎంతమంది ఫేమస్ దేవుళ్ళు ఉన్నారో అందరి మీద ఓట్లేసి ఏం చెప్పిండు? ఆగస్టు 15 తారీఖు ఇవ్వాలి, ఆగస్టు 15 తారీఖు 15 ఆగస్టు ఇవ్వాలి జెండా వందనం పండుగ. సో ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ప్రకటించిండు. అన్ని దగ్గర అందరి దేవుళ్ళ మీద ఓట్లేసిండు. పని అయ్యిందా ఎవరికైనా 2 లక్షల రుణమాఫీ? ఒక్కరికంటే ఒక్కరికి కూడా కాలే. లక్ష లోపలటువంటి వాళ్ళకే చాలా మందికి రుణమాఫీ కాలే. చెప్పేగా లేదో అంటావు, నువ్వు అంటావు అప్పుడప్పుడు సాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టుగా. ఇప్పుడు ఒకళ్ళకి అయ్యి ఒకళ్ళకి గాలే ఊర్లే, పక్కింటి కాయే పక్క పొలం కాయే వీళ్ళకి కాలే. వాళ్ళు గదే రైతులు, ఎకరం ఉన్న రైతు 2 ఎకరాల రైతు, ఈయన గదే రైతు. మరి ఆయనకి ఎట్లా అవుతుంది, ఈయనకి ఎట్లా కాదు?
అంటే వీళ్ళకే కొట్లాటలు పెట్టి వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు, అట్లా గడిచిపోతా ఉంటారు. అంటే కాన్సన్ట్రేషన్ అంతా అటు పోతుంది. నాకెందుకు రాలే అని చెప్పి బ్యాంక్ కాడికి పోతాడు, ఈయన అగ్రికల్చర్ ఆఫీస్ కాడికి పోతాడు, ఈ తిరుగుట్లో ఈయన ఉంటాడు, అచ్చిన సంబరంలో ఉంటాడు, ఈయన ఈ బాధలో ఉంటాడు. ఇక ఈయన అడిగేటోడు ఇన్ని మాటలు చెప్పిండు, ఇంతమంది దేవుళ్ళ మీద వచ్చేసినాక మళ్ళీ మన తెలంగాణ ప్రజలు కానీ రైతులు కానీ కాస్త అంతోకింతో ఇంకా కూడా నమ్మకమే ఉంటది. అంటే సరేపాటు ఒకసారి చెప్పిండు, కుదరలేదు, వానికి ఏదో కుర్చీ అదుర్కొనే టైం పడలేదు, ఆ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది, మళ్ళీ ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి కొంచెం అటెండ్ చేసి సరే ఈ ఒక్కసారి ఈయనకి ఏదాం ఓటు అని చెప్పేసి ఎంపీ ఎలక్షన్లో గిన్ని ఓట్లేసి గింత దేవుళ్ళ మీద నమ్ముకొని గిన్ని ఓట్లేసే వరకు జనం కూడా కొంత నమ్మి 8 సీట్లు ఈయనకు, అంటే కాంగ్రెస్ పార్టీకి, 8 సీట్లు బీజేపీ పార్టీకి, ఒక్క సీటు ఆ ఉన్నా లేకపోయినా లేదు జామ లెక్కనే ఆ ఎంఐఎం పార్టీకి ఒకటి. సో ఇట్లా మంచిగా రొట్టె తుంచినట్టు సగం సగం చేసి కాంగ్రెస్ పార్టీకి 8, బీజేపీ పార్టీకి 8, ఎంఐఎం ఆయనకు ఒకటి కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. ఈ మాటలన్నీ నమ్మి ఇవన్నీ నమ్మి కేసీఆర్ పార్టీకి కానీ ఇక మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం లేదు. ఇది అయిపోయినాక ఇక ఓట్లు అయిపోయి కోడెత్తేసినా కానీ అసలు రుణమాఫీ ముచ్చటే చాలా రోజులు ఎత్తలే. మళ్ళీ మనలాంటోడో నీలాంటోడో నాలాంటోడో ఎవడో ఒకటి సోషల్ మీడియాలో ఈడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇటు వేరే మిగతా పార్టీలు వాళ్ళు రుణమాఫీ ఏమైపోయాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఓ ఉపసంగమా ఏదో వేసిరు కదా, ఓ సబ్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి అంతకంటే ముందు ఏమైంది, ఏదో పెట్టిర్రు ఛానళ్ళలో కూర్చొని కడుపు నోరు అన్ని కట్టుకుంటే 40,000 కోట్లు వస్తాయి. 40,000 కోట్లు మాకు పెద్ద మ్యాటరే కాదు, మేము అది చేస్తామని చెప్పారు. ఆ 40,000 కోట్లు పోయింది క్యాబినెట్ మీటింగ్ పెట్టిరు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి 31,000 కోట్లు కావాలన్నారు. ఇక చూడు అవి కూడా చూపిస్తాం మీకు, మాట్లాడింది 31,000 కోట్లు. ఇది క్యాబినెట్ మీటింగ్ అయిపోయినాక మన బాబాజీ అందామా నేను ఏమందామో మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట వినండి ఒకసారి. రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని అగో భద్రాద్రి రావణ్ మీద కూడా ఒట్టేసిండు అన్న అని చెప్తున్నాడు. ఆయన వదిలిపెట్టాం మనం ఆయన మీద కూడా వేసిరంట ఒట్టు. ఎదుడు రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. ఏమన్నాడు, జూన్ 21 తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ పెట్టి రైతు రుణమాఫీ చేస్తామని డిసైడ్ చేసి దానికోసం ఎన్ని పైసలు అవుతాయి అంటే 31,000 కోట్లు అవుతాయి అని క్యాబినెట్ నిర్ణయించింది అని చెప్పింది. ఎంతమంది రైతులకంటే 47 లక్షల మందికి 47 లక్షల మందికి రుణమాఫీ చేస్తాము. 31,000 కోట్లతో 41 లక్షల మందికి 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని క్యాబినెట్ మీటింగ్ పెట్టి మాట్లాడి, ఈయన మాట్లాడినట్టు కాదు, ప్రభుత్వం మాట్లాడినట్టు, సాక్షాత్తు ప్రభుత్వం మాట్లాడినట్టు, ఒక క్యాబినెట్ డిసైడ్ చేసిన విషయాన్ని ఆయన చెప్తున్నట్టు ప్రభుత్వం మాట్లాడినట్టు. అది అయిపోయిన తర్వాత ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నారు, ఇవాళ బహిరంగ సభనా ఇది, ఈ బహిరంగ సభలో మళ్ళీ ఏం శిల్క పలుకులు ఉన్నాయి చూడండి ఒకసారి. జూలై 18 మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏమన్నాడు, ఇదే నోరు, ఇదే తలకాయ, ఇదే ముక్కు, ఇదే మూతి, సేమ్ మీరు కావాలంటే చూడండి, ఇదే తలకాయ, ఈడేమన్నది ఈడ ఏమంటాడు, 31,000 కోట్లు కావాలి, 47 లక్షల మంది రైతులకు మేము రుణమాఫీ చేసేందుకు డిసైడ్ చేస్తామని చెప్తే 31,000 కోట్లు కావాలని చెప్పేసి క్యాబినెట్లో అంటాడు. ఇవాళ ఈయన బహిరంగ సభలో మాట్లాడుకుంటా ఏమంటాడు, ఇగో 17,000 కోట్లతోటి, అది కూడా 3 విడతలుగా 17,934 కోట్లు మేము రైతుల అకౌంట్లలో వేసినాము, రుణ విముక్తి చేసినాము, అలాంటి తోపు పార్టీ ఏదైనా ఉందా అంటే మేమేమున్నామని చెప్పేసి ఇవాళ మాట్లాడుకుంటాడు. ఇవాళ రైతుల సంఖ్య ఎంత అయింది, 22 లక్షలు, మాఫీ ఎంత అయింది, 17,900,000, సరే అటు ఇటుగా 18 లక్షలు అనుకుందాం, నీ ఆర్ ట్యాక్స్లు, నీ కొండలరెడ్డి వసూల కార్యక్రమాన్ని కలుపుకుంటే అని 18,000 కోట్లు అనుకుందాం. 18,000 కోట్లు అయితే మరి మిగతా 13,000 కోట్లు ఎక్కడ పోయినాయి, ఎవడు దొబ్బి తిన్నాడు, అది కావన్నట్ట మళ్ళీ రైతులు అందరికి వేసినామని చెప్పుకుంటున్నాడు. ఏమంటారు, కొద్దిగా గట్టిగా చెప్తే, అరిసి చెప్తే, ఇట్లా చేతులు ఇట్లా 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 అనుకుంటే చెప్తే జనాలు నమ్మేస్తారు, అది నిజమే అనుకుంటున్నట్టు. అట్లా ఇది ఒకసారి ఇంకోటి ఉందా, ఇన్స్టాగ్రామ్ ప్లే కదా అనుకుంటా అయితే. ఇక చూడండి, ఇగో ఒక్క నిమిషం, 1,000 కోట్ల రూపాయలు బ్యాంకులో కడవసేతో చెల్లిస్తాను నేను. మళ్ళీ సార్
వస్తుంది మళ్ళీ వస్తుంది. ఇంకోసారి మళ్ళీ దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నాంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులో గడవసేతో చెల్లిస్తాను నేను. దోపిడీ చేయకుండా కడుపు కట్టుకుంటే మళ్ళీ 40,000 కోట్లు 40,000 కోట్లు. అంటే అప్పుడు ఏది పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు 40,000 కోట్లు అవుతుంది రైతు రుణమాఫీ చేయాలంటే. ఎలక్షన్ అయిపోయినాక క్యాబినెట్ మీటింగ్ లో 31,000 కోట్లు వస్తుంది. 9,000 కోట్లు మింగిన అప్పటికి. ఇప్పుడే అడిగి వచ్చింది 18,000 కోట్లు వచ్చింది. అంటే అది ఈ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి? ఒక సినిమా ఉంటుంది ప్రకాష్ రాజ్ది, వాళ్ళు ఏం చేశారంటే ఏదో అడుగుతాడు ఆయన గవర్నమెంట్ నిధుల గురించి, అది అడిగితే ఆయన ఏం చెప్పాడు, ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి ఒక ఐస్ క్యూబ్ తీసుకొచ్చి చేతిలో పెడతాడు, నలుగురు కూర్చొని ఉంటారు, ఈ చేతిలోకి వెళ్ళి ఆనికి ఇస్తాడు, ఆనికి ఇచ్చేసరికి లాస్ట్ వన్కి పోయేసరికి ఏముండదు, చేతిలో తడి ఉంటుంది, ఐస్ గడ్డ ఉంటుంది. అంతే. ఇది కూడా అదే 40,000 కోట్ల నుంచి 31 9 కోట్లు 9,000 కోట్లు. మరి అదే ఇది నీకు ఇది నీకు ఇది నాకు, ఇది నీకు ఇది నీకు ఇది నాకు అయిపోయి ఇట్లా నాకేసిరు మొత్తం 9,000 కోట్లు. ఏది 40,000 కోట్ల నుంచి 31,000 కోట్ల కాడికి ఇట్లా నీకు నాకు అనుకో నాకేసిరు. అదైపోయినాక 31,000 కోట్లతో చేస్తే పోని అదన్నా అవుతుంది, 47 లక్షల మంది రైతులు విముక్తి అవుతారు అని అనుకుంటే మళ్ళీ ఇవాళ మీటి పెట్టి ఏం చెప్తున్నాడు, 18,000 కోట్లే. మళ్ళీ మిగతా 13,000 కోట్లు సేమ్ మళ్ళీ ఇది నీకు ఇది నీకు ఇది నాకు 13,000 కోట్లు మళ్ళీ 30 గంటలకి 13,000 కోట్లు కూడా మాయమైపోయినాయి, నాకేసారు. సో ఇట్లా ఈ విధంగా జనాలను ఎంత ఎర్రి పప్పలను చేస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి. నిజంగా ఇది నీకు ఏమాత్రం ధర్మమో మరి నీకేం కథనో తెలియదు కానీ ఇక చూడు లెక్కలు చూపిస్తాను చూడు రీడ ఎప్పుడెప్పుడు ఎంతెంత అయినా ఏంది కథ అనేది. ఇక చూడండి ఇది 2 విడతలు కలిపి కదా. ఇక చూడు ఎంత అయింది. మొదటి విడత కింద ఇక వచ్చిన నిధులు 6,034 కోట్లు. ఈయన మళ్ళీ మొత్తం ఒకటేసారి చేస్తున్నా అని చెప్పేసి తొలి విడతలోనే ఒకటేసారి అని చెప్పిండు. ఒకసారి 3 సార్లు చేసిండు ఒకే విడతలో. ప్రారంభించినప్పుడు కూడా ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చరిత్రలో ఎవరు చేయనంత చేస్తున్నాం అని చెప్పి యాడ్లు ఇచ్చుకున్నారు. మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడు యాడ్ ఇచ్చుకున్నారు. సెకండ్ టైం కూడా సేమ్ యాడ్, యాడ్ అంటే ఈ యాడ్ల కోసమే అన్నమాట ఈ 3 విడతలు చేసింది కూడా. చేసిందే 3 విడతలు, దానికి మళ్ళీ ఒకే విడతలో చరిత్రలో కూడా ఏనట్టు రుణమాఫీ చేసిన అని చెప్పి 3 సార్లు ప్రకటనలు చూడు. ఒకసారి 6,034 కోట్లు అది ఫస్ట్ విడత చేసినప్పుడు. అప్పుడు ఎంతమందికి 50,000 లోప లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకు ఒకటేసారి చేస్తున్నాం అని చెప్పేసి 6,034 కోట్లతో చేసిర్రు. మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడు 6,190 కోట్లతో రెండవసారి 1,50,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకని. ఇప్పుడు 3 లక్షల ఉన్నటువంటి వాళ్ళకి అని చెప్పేసి 2 లక్షల ఉన్న వాళ్ళకి 5,644.24 కోట్లు మొత్తం అంతా కలుపుకుంటే 17,000 కోట్ల 17,900 కోట్లు. సరే అటు ఇటు ఒక 18,000 కోట్లు. మరి మిగతా 13,000 కోట్లు ఎక్కడ పోయినాయి? మిగతా 22 లక్షల మంది ఎట్ట పోయారు? 22 కాదు, ఎంత అయింది ఇక చూడు. 22 లక్షల మందికి వేస్తే ఇంకా 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. సగంలో సగం మంది కూడా కాలేదు. వాళ్ళు చెప్పిన లెక్కనే ఇది. ఆయన చెప్పే లెక్క కాదు, ఆయన చెప్పిన లెక్క. ఎవరు? రేవంత్ రెడ్డి గారు చెప్పిన లెక్కనే. 40 లక్షల మంది రైతులు అప్పులలో ఉన్నారు అని చెప్పేసి ఒగలాడి ఏడుపులు ఏడ్చి ఓట్లు వేయించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి లెక్క ప్రకారము 25 లక్షల మంది మొత్తం 47 లక్షలు అంటే అలా సగం చేసుకున్నా గానీ 23.5 లక్షల మందికి కావాలి. ఈడ అయ్యిందంతా 22 లక్షల మందికి అయ్యింది. అంటే సగంలో సగం మందికి కూడా కాలే. మళ్ళీ ఈయన ఇన్ని చెప్పి ఇంకా మా లెక్క తోపు పార్టీ ఉందా, మా అంతా మొగోళ్ళు ఉన్నారా లోకంలో? ఎవరు చేయనట్టు. ఇప్పుడు ఇలా ఇంకొక తిరకాసు ఏం పెట్టారంటే అప్పుడు ఏం చెప్పారు, రేషన్ కార్డులు అన్నారు, తర్వాత రేషన్ కార్డు సంబంధం లేదు అది ఇదని ఏదో కథలు చెప్పారు. అవును. బట్ ఇగో ఇక్కడ ఇదేమో ఇది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సంబంధించిన లిస్ట్. ఇది ఇందులో ఏమని ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్, అంటే లోన్ అకౌంట్ ఉన్నటువంటి అంటే అంతమంది రైతులు అని. రైతులు ఇక్కడ వచ్చరికి టోటల్ అమౌంట్ సేమ్ లోన్ అమౌంట్, లోన్ అకౌంట్స్, లోన్ టోటల్ అమౌంట్. ఇది ఫస్ట్ సెకండ్ ఫేజ్ సంబంధించి. బట్ నీకు థర్డ్ ఫేజ్ కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ వచ్చి నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ వచ్చిండు. అంటే ఇక్కడ అకౌంట్లు ఇవ్వలే, అంటే ఇక్కడ అది ఇవ్వలే. కుటుంబాల లెక్క ఎందుకు వచ్చింది అంటే కుటుంబాలకు ఎంతమందికి చేసినట్టు. మరి ఇక్కడ ఏంది పరిస్థితి? ఏదో ఒకటి అంటే వీళ్ళకి మసిపూసి మారేడుకాయ చేయాలి దాన్ని. ఇట్లనే చేసి ఇప్పుడు 18,000 కోట్లు ఇచ్చి ఇంకా అసలు లెక్క ఉంటుంది. నీకు ఈ ముచ్చట చెప్తా నేను. ఒకసారి రైతు బంధుకి ఎంత అవుతుంది? కేసీఆర్ లెక్క ప్రకారం ఎకరానికి 5,000 లెక్కనే 7,700 కోట్లు. ఇది ఒకసారి
రైతు బంధు వేస్తే అయ్యేటువంటి పైసలు ఒక పంటకి ఇది పట్టేదారులకే పట్టేదారులకే మళ్ళీ ఇలా కౌలు రైతులు ఉండరు, మళ్ళీ ఇలా వ్యవసాయ కూలీలు ఉండరు, ఇవి ఉండరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు, మన నోట్లో మర్చిపోయిండు, రైతులు అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని. ఇప్పుడు రుణమాఫీ అయిందని సంబరం కాదు, వెనకాలకెళ్ళి ఏనుగు పోయింది. ఎంత పెద్ద ఏనుగు పోయిందో చూడండి మీరు, ముంగలకెళ్ళి కాదు వెనకాలకెళ్ళి పోయింది చూడండి. ఇది 5,000 రూపాయలు ఎకరానికి ఇచ్చినప్పుడు అయినటువంటి పైసలు 7,700 కోట్లు ఒక టర్మ్కి. ఇప్పుడు ఈ లెక్క ప్రకారము అంటే 7,700 కోట్లు 5,000 అయితే ఇప్పుడు ఇది ఎంత చేస్తాడు రేవంత్ రెడ్డి? 7,500 ఒక ఎకరానికి చేస్తాడు. అంటే ఇందులో ఎంత ఒక ఒక సగం పెరుగుతుంది, పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఇల్లు ఎంత పెరుగుతుంది? దానికి ఉన్నదానికి పెడదాం, యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇల్లు ఎంత పెరుగుతుంది? ఇంకా సగం పెరగాలి. సగం అంటే ఎంత? ఎంత చెప్పు లెక్క. 3,300 కోట్లు వేసుకుందాం రఫ్గా. 3,350 కోట్లు అనుకో, 3,300 కోట్లు వేసుకుందాం. ఎంత అవుతుంది ఇప్పుడు? 11,000 కోట్లు. 11,000 కోట్లు కానీ పట్టేదారులకే, ఇది పట్టేదారులకే 11,000 కోట్లు అవుతుంది. 3,700 నువ్వు రఫ్గా వేసుకో, నువ్వు సరాసరిగా నేను రౌండ్ ఫిగర్ కోసం చెప్తున్నా. 11,000 కోట్లు ఓన్లీ పట్టేదారులకే. మళ్ళీ కౌలు రైతు ఉంటాడు కదా, ఈ కౌలు రైతు 20 లక్షల మంది కౌలు రైతులు ఉంటారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు లెక్క చెప్పారు. ఈ కౌలు రైతులు ఇలా సగం వేసుకో, అంటే మొత్తం పట్టేదారులలో సగం వేసుకో, లేదా సగంలో సగం వేసుకో, ఒక 5,000 కోట్లు వేసుకో, ఎక్కువ అవసరం లేదు. అంటే రెండవ భాగం వేస్తాం, ఒక 5,000 కోట్లు పట్టేదారులకు అయితే, వ్యవసాయ కూలీలకు అయితే, కౌలు రైతుకి అయితే. ఇక వ్యవసాయ కూలీలకు ఒక 2,000 కోట్లు వేసుకో, ఎక్కువ అవసరం లేదు. ఇది కౌలు రైతులకి, మన వ్యవసాయ కూలీలకి. వ్యవసాయ కూలీకి ఇంతే అవుతుంది. ఎంత అవుతుంది మొత్తము? ఇది ఒక 16, ఇదొక 7, 17,000 కోట్లు. ఇప్పుడు ఎప్పుడు ఇక 18,000 కోట్లు. 18,000 కోట్లు. 18,000 కోట్లు మొత్తం. 18,000 కోట్లు అంటే నీకు అది చేసినా గంతే వచ్చింది, ఇది చేసినా గంతే వచ్చింది. నీకు రైతు బంధు అంటే రైతు భరోసా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇస్తే మనకు 18,000 కోట్లు ఒకసారి టర్మ్కి కావాలి, ఈ ఏప్రిల్ లెక్క ప్రకారం ఇస్తే. ఇప్పుడు వానాకాలం పంటకు అవి పడి ఉండాలి. ఇప్పుడు అవి ఇయ్యలే మనకు. ఇంకా రైతు బంధు, రైతు భరోసా ఇవి ఏవి వచ్చేటట్టు నమ్మకం లేదు. ఆ కమిటీ ఇంకా ఏందో పోతూనే ఉన్నది. మొన్న అడిగితే ఏమంటాడు, ఇంకా 2-3 జిల్లాలలో ఈ సర్వే చేసేది ఉందట, అంటే ఎవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలని. అది అయిపోయింది. ఒక్కసారికే 17 నుంచి 18,000 కోట్ల రూపాయలు మనం రైతు భరోసా పేరు మీద మనకు వచ్చేటి ఉండే రైతులకి. ఏది వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం, వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇవి మనకు రాకుండా ఇప్పుడు అన్ని కలిపి 18,000 కోట్లతోటి రుణమాఫీ చేసి ప్రపంచంలో ఎవరు చేయలేదు, మేమే చేస్తామని చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి. ఇది మోసమా, దగనా, కుట్రనా? తెలంగాణ రైతాంగం మీరే ఆలోచన చేసుకోండి. నేను చాలా కుద్దుగా మీకు విడమర్చి చెప్పిన, ఎందుకంటే అర్థం కావాలి కాబట్టి. అటు ఇటు అయినా కానీ మనకు ఈజీగా 17 నుంచి 18,000 కోట్లు మనకు రైతు భరోసా ఇస్తేనే వస్తాయి. అలాంటిది రుణమాఫీ చేస్తున్నా అని చెప్పేసి మొత్తము 41,000 కోట్ల నుంచి 40,000 కోట్ల నుంచి 31,000 కోట్లకు వచ్చిండు, 9,000 కోట్లు మింగిర్రు. 31,000 కోట్ల నుంచి 19,000 కోట్లకు వచ్చి 18,000 కోట్లకు వచ్చిర్రు. ఇక్కడ ఒక 13,000 కోట్ల మింగిర్రు. మొత్తము రుణమాఫీ పేరు మీద వీళ్ళు మింగినటువంటి పైసలు ఎన్నయ్యా? ఆ యొక్క 9, ఇది ఒక 13. విజయవంతంగా 22,000 కోట్లు మింగి కూసురు మంచిగా. 22,000 కోట్లు ఎక్కడ పోయినాయి మరి చెప్పాలి, లెక్క చెప్పాలి. 22,000 కోట్లు ఏడ ఉన్నాయి, ఎవరి జేబులకు పోయినాయి? గతంలో రైతు బంధు పైసలు మీ మంత్రుల ఖాతాలకు ఎక్కడికో పోయినాయి అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. రైతు బంధు మింగిన మంత్రులు ఎవరు, ఇలా కథ ఏంది మనం చూసినాం. మరి 22,000 కోట్లు ఎవరి జేబులకు పోయినాయి, ఎక్కడ పోయినాయి? దాంతోపాటు ఈ రైతు భరోసాకు ఇవ్వాల్సినటువంటి పైసలు ఎప్పుడు ఇస్తావు? అసలు ఇస్తావా ఇయ్యవా? రైతులను మొత్తం మోసం చేయడం కాకపోతే, నమ్మించి మోసం చేయడం కాకపోతే ఏంది ఇంత జూటా, ఇంత అది. ఇంకా ఈ సొక్కం పూస ఏమంటదయ్యా, ఈయన వేసిండు అని చెప్పేసి ఇంకా మాట్లాడతా చూడు, ఎగురుతా చూడు, ఇక్కడ చూడు. ఈ వైరా గడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లంచ ఉంటే రాజీనామా చెయ్యి. అమ్మ గట్టిగా. ఇప్పుడు ఎవరికి సిగ్గు శర ఉండాలి, ఎవరికి మానం, లజ్జ, మానం, మర్యాద ఉండాలి? నువ్వు ఇన్ని మాటలు అబద్ధాలు చెప్పి, ఇన్నిసార్లు మాట తప్పి 40,000 కోట్ల నుంచి 31,000 కోట్లకు వచ్చి, 31,000 కోట్ల నుంచి 18,000 కోట్లకు వచ్చి, అక్కడ ఒక 9,000 కోట్లు, ఇక్కడ ఒక 13,000 కోట్లు, 22,000 కోట్లు మింగి
25 లక్షల మంది రైతులను మోసం చేసి డిసెంబర్ 9 నుంచి ఆగస్టు ఆగస్టు 15 దాకా డేట్లు మార్చి ఎన్ని బొంకాలను అన్ని బొంకి దేవుళ్ళందరి మీద ఒట్లు పెట్టి ఇప్పుడు ఎవరికి సిగ్గున్నట్టు ఎవరికి లజ్జున్నట్టు ఎవరికి మానం ఉన్నట్టు ఎవడు ఊరేసుకొని సావాలి ఎట్లా దుంకి ఎవడు సావాలి ఇక నువ్వే చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎవడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మేము బీఆర్ఎస్ లో వకాలతో పుచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం మేము క్లియర్గా. ఎవడు ఎక్కడ దుక్కి సావాలనో ఇప్పుడు నువ్వే డిసైడ్ చేయి. ఇక మేము అనాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా ఒక్కసారి మళ్ళీ వినండి ఇది ఈ ముచ్చట. ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తులుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. మరి ఇప్పుడు సరే పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు సభలల్లా అనగానే మూడు సార్లు వినపడతారు పెడతారు చూసాం మైకులు అట్లా పెట్టి ఇక్కడ చూడు నువ్వు ఒకసారి ఇక చూడు రాజీనామా చెయ్యి. వీటికి ఏం తక్కువ లేదు. మొత్తం సినిమా లెవెల్లో ఐపులు నీకు జాగిలు పెట్టి లేపి నేను తీసుకుపోయినాడు ఓ రోజు అమరాబాద్ అడవులలో ఎత్తేస్తారు అప్పుడు చల్ల పడతావు. ఇంకా అప్పుడు మంచిగా అవుతుంది అనమాట. ఇక అప్పుడు మనకు ఈ ప్యాలెస్లు ఈ కథ కూడా ఉండదు. అప్పుడు ఇక కథ వేరే తిరిగి అయిపోతుంది అప్పుడు అంతా. ఇక చూడు ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ ప్రజలే చెప్పాలి. ఇప్పుడు ఏట దుక్కి సావాల్సినోడు ఎవడు, అబద్ధాలు చెప్పింది ఎవడు, ఓట్లు వేయించుకున్నది ఎవడు, దేవుళ్ళ మీద ఓట్లు వేసినోడు ఎవడు, ఇవాళ ప్రజలను ఇంత నెట్ట నిలువున ఇవాళ స్వతంత్రం వచ్చింది ఆయన దేశానికి. స్వతంత్రం వచ్చిన రోజు ఇవాళ ఆ రోజు పండుగ అనేటువంటి మూడ్లో కూడా లేకుండా ఇవాళ గిన్నె అబద్ధాలు మాట్లాడితే ఏమన్నా న్యాయమేనా రేవంత్ రెడ్డి? నీకు ఏమన్నా న్యాయమేనా? అసలు వాళ్ళు ఈ 40,000 కోట్లు లెక్క వాళ్ళు చెప్పింది. ఆ 47 లక్షల మంది ఆ రైతుల లెక్క చెప్పింది వాళ్ళే. ఈయననే 47 లక్షల మంది రైతుల లెక్క చెప్తాడు ఈయననే. 40 ఏదది మన ఇలా 40,000 కోట్లు అని చెప్పి చెప్తాడు ఆయననే. అవును. మళ్ళీ దాని 18,000 కోట్లకు పట్టుకొచ్చి ఇలా 22 లక్షల మందికి చేసి ఇప్పుడు ఏం చెప్తాడు? హరీష్ రావు అట్లా దునికి సావాలి ఇది చావాలి అంటాడు. ఎవడు మాట తప్పినోడు ఎవడు? రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా మీరు ఉరికి లోన్లు తెచ్చుకోరు అని చెప్పి వాళ్ళని బ్యాంకుల దిక్కు ఉరికిపిచ్చి ఇప్పుడు ఏమో మోసం చేసి ఇది కథ. జనాలను అంటే పిచ్చోళ్ళని చేసి దాంట్లో ఇప్పుడు మనము బేసిక్గా ఒక్కసారి మన చరిత్రని తీస్తే కాంగ్రెస్ పార్టీ అంటే మోసం అది తెలంగాణ వాళ్ళకు బాగా తెలుస్తుంది. ఇంకా మనం గంట చక్రపాణి సార్ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పుకుంటూ వస్తుంటే అమ్మ కాంగ్రెస్ కళ్ళముగా కనపడుతుంది రేవంత్ రెడ్డి రూపంలో. మాకు రాష్ట్రం ఏర్పడిన కాడ నుంచి ఏర్పడక ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన కాడ నుంచి అంతకు ముందు దాకా అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ ఏ విధంగా ఎట్లా తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రాన్ని ప్రజలను నాయకులను ఎట్లా వాడుకున్నది అనేది నిజంగా కూడా రేపు సెకండ్ పార్ట్ చాలా వాస్తవాలు ఉంటాయి. సో కాబట్టి కాంగ్రెస్ అంటేనే మోసము. దానికి ఏమంటారు ఏరు దాటిన దాకా ఓ కథ ఉంటుంది, ఏరు దాటినాక ఇంకో కథ ఉంటుంది. అయితే వీళ్ళు ప్రతిసారి ఏం చెప్పుకుంటారు అంటే సోనియా గాంధీ మాట ఇచ్చింది నిలబెట్టుకున్నది, తెలంగాణ ఇచ్చింది, మేము అట్లా కాంగ్రెస్ అంటే మాటను నిలబెట్టుకునే పార్టీ అని చెప్పుకుంటారు. మరి ఇప్పుడు మనం ఇంట్లో ఎక్కడన్నా మనం మాట నిలబెట్టుకున్నట్టు ఉన్నదా? కనబడుతుందా? తెలంగాణ టైంలో కూడా ప్రకటన చేస్తారు, మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. ఆ డిసెంబర్ 9కి సోనియా గాంధీ బర్త్డే అని కాదు, డిసెంబర్ 9 అంటే తెలంగాణకు ఒక విద్రోహ దినంగా ఆ చరిత్ర నిలిచిపోయింది. అక్కడ మోసం. తెలంగాణ మండలాలను అక్కడ అప్పచెప్తారు, అదొక మోసం. ఎవరు విభజన చట్టం చేసింది వాళ్ళే కదా. ఇప్పుడు నీటి వాటాలకు సంబంధించి కృష్ణా నీళ్ళలో వాటాకు సంబంధించి ఇప్పుడు మన ఎవరు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు, మీరు ఎట్లా అంత తక్కువ కొప్పుకున్నారు అంత తక్కువ కొప్పుకున్నారు అని మాట్లాడతాడు. ఆ రోజు ఎవరు విభజన చట్టం రాసినోడు ఎవడు? ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవడు? 2014కు ముందు దేశంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. విభజన చట్టం రచించిందే వాళ్ళు కదా. వాళ్ళు రచించినప్పుడు వాళ్ళు పెట్టిన రాసిందే వాళ్ళు. ఇప్పుడు వచ్చి మళ్ళీ మీరు అట్లెట్లు ఒప్పుకుంటారు? అప్పుడు తెలంగాణ రావాలని దానికోసం కొట్లాడుతున్న టైంలో అట్లా చేసి అక్కడ మోసం ఈడ మోసం. అసలు మొత్తానికి అర్థం తెలుసా నీకేందో? ఏదది ఎందుకు ఇట్లా తిట్లు తిడుతా ఉన్నాడు, ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇప్పుడు లేట్ తెలుసా? ఇప్పుడు ఢిల్లీకి పోతుండే, ఇప్పుడు వాడికి ఆగమాగం ఉరికిండట, ఆగమాగం ఉన్నాడు.
ఎట్ హోమ్ లో ఉన్నోడు ఫోన్ రాగానే ఇప్పటికే మంత్రుల బృందం ఒకటి పోయింది పైకి. మరి కృషి వీకే కార్యక్రమం పెడుతుర్రా ఏమైనా చేస్తారా తెలియదు కానీ ఇప్పుడు ఎట్ హోమ్కి వెళ్ళి అర్జెంట్ గా ముగించుకొని స్పీడ్ గా వచ్చిందంట. కాకముందే ప్రోగ్రామ్ కాకముందుకే మధ్యలో పాపం గవర్నర్ ఒకటి లాస్ట్ క్లోజింగ్ చెప్పి వందే మాత్రం లాస్ట్ చేసుకున్నారంట. సో కాబట్టి ఈయన ఈ ఫ్రస్ట్రేషన్ దేనికోసం అయ్యా అంటే ఈ కుర్చీ ఉంటుందా పీకుదా అర్థమైతలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఆ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలకు చాలా నమ్మకం ఉండే, ఒక విప్లవాత్మక తీర్పు ఇచ్చారు. కేసీఆర్ లాంటి నాయకుడిని కాదని అలాంటి చాలా విప్లవాత్మక నిర్ణయాలు వచ్చినాయి. ఎవరో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వ్యవసాయ రంగంలో కావచ్చు, లేకపోతే చాలా రంగాల్లో పల్లె వ్యవహారంలో కావచ్చు, నీటిపారుదల రంగంలో కావచ్చు, చాలా విప్లవాత్మక నిర్ణయాలు వచ్చినాయి. చాలా చేంజెస్ కనపడ్డాయి. ఇంత చేసినటువంటి నాయకుడిని కూడా ఒడగొట్టి పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపించారు అంటే అది చాలా చేంజ్ అనమాట. నిజంగానే మార్పును ప్రజలు నమ్మిరు. అలాంటి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసిండు రేవంత్ రెడ్డి ఈ 8 నెలల సమయంలో. ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు ఆడిండు. ప్రతి స్కీమ్ ప్రతి దాంట్లో మోసం. 6 గ్యారంటీలు కావచ్చు, ఎక్కడున్నాయి 6 గ్యారంటీలు లేవు, ఏవి లేవు. ప్రతి దాంట్లో మోసం అనేది చేసుకుంటా వస్తారు. అందరికి ఫ్రీ బస్ అన్నారు ఫస్ట్, అన్ని బస్సులు అందరికి ఫ్రీ అన్నారు. ఎలక్షన్లు అయిపోయేసరికి ఏం చేసారు, ఓన్లీ ఎక్స్ప్రెస్ ఆర్డినరీ. ఇప్పుడు ఏం చేస్తున్నారు కొత్తగా, ఇప్పుడు అవి కూడా తీసేస్తున్నారు. ఎక్స్ప్రెస్ లో ఆర్డినరీ తగ్గించి డీలక్స్లు సిటీలో అసలు ఒకప్పుడు ఉండేది మెట్రో డీలక్స్ బస్సులు హైదరాబాద్ సిటీలో చాలా ఏళ్ల నుంచి మెట్రో డీలక్స్ బస్సులు లేవు, చాలా వరకు తగ్గిపోయినాయి. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ లో మెట్రో డీలక్స్ బస్సులు వస్తున్నాయి. ఆర్డినరీలు పెరుగుతలేవు, ఎక్స్ప్రెస్లు పెరుగుతలేవు, డీలక్స్ బస్సులు వచ్చినాయి. జిల్లాలకు తిరిగే వాటిలోనేమో సెమీ డీలక్స్లు మొన్న ప్రారంభిస్తున్నావు, సెమీ డీలక్స్లు పెట్టావు. ఇక మరి నువ్వు ఎవరి కోసం ఫ్రీ బస్సు పెట్టినావు? డిమాండ్ ఉన్నది నీకు ఫ్రీ బస్సు వాళ్ళు తిరగడానికి, వాళ్ళకి ఇంకెక్కువ బస్సులు పెంచమని. కానీ అక్కడ పెంచకుండా కామెంట్లలో చూడు అంటే అన్న నాకు 60,000 ఉంది రుణమాఫీ కాలే, ఒక ఆయన 1,30,000 ఉంది రుణమాఫీ కాలే, థర్డ్ లిస్ట్ ఇంకా రాలేదంట, 65,000 ఉంది రుణమాఫీ కాలే, ఇంకా ఎవరికి చేసినావు 1,20,000 ఉంది రుణమాఫీ కాలే, ఇంకెవరికి చేసినట్టు నువ్వు రుణమాఫీ చెప్పు రేవంత్ రెడ్డి? ఎవరికి చేయలే అంత ఉత్తకథన ఇది. ఏంది హరీష్ రావుకి సవాల్ వేసిండు ఇందాక, ఏదో ఇందాక ఇది హరీష్ రావు తిట్టింది ఏది అలా కాదు. ఈ వైరా గడ్డ మీద నుంచి ఖమ్మం సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తులుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల తుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అట్లా ఇది దేనికి అప్పుడు హరీష్ రావు సవాల్ చేసిండి నాకు, నువ్వు ఏంది రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నావు, మరి ఇప్పుడు చెయ్యి అది చేయని తిడుతున్నాడు కదా. మరి అప్పుడు అసలు హరీష్ రావు ఏమన్నాడు? నేను సవాల్ చేసిన రేపొద్దున 10 గంటలకు రేపొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముంగట ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరికి నేను రాజీనామా దగ్గర తీసుకొని పోతా ఉన్నా. అడిగిన రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేసేది నిజమైతే 15 ఆగస్టు వరకు 2 పేపర్ల మీద మీరు 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామని పేపర్ మీద రాసిచ్చినావు. అది నిజమే అయితే 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ నువ్వు చేసేది నమ్మకం ఉంటే నువ్వు రాజీనామా లెటర్ తీసుకొని నువ్వురా, నేను ఎమ్మెల్యేకు రాజీనామా ఉత్తరం తీసుకొని నేను వస్తా. ఇద్దరం పెద్ద మనుషుల చేతుల్లో మన రాజీనామాలు పెడదాం. నువ్వు 2 లక్షలు మాఫీ చేసి అక్క చెల్లెలకు 2,500 ఇచ్చి ముసలోళ్లకు 4,000 ఇచ్చి రైతులకు 15,000 ఇస్తే నా రాజీనామా ఉత్తరం ఆ పెద్ద మనుషులు తీసుకుపోయి స్పీకర్ కి ఇవ్వమని నేను నా రాజీనామాను స్వచ్ఛందంగా నేను ఆమోదిస్తా. నా ఒక్కరికి 5 ఏళ్ళు ఎమ్మెల్యే పదవి లేకుండా నాకు బాధ లేదు. ఈ తెలంగాణ ప్రజలకు రుణమాఫీ అయితే నాకు సంతోషం, మా అక్క చెల్లెలకు 2,500 వస్తే నాకు సంతోషం, మా ప్రజలకు మేలు జరగ. 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. ఇవన్నీ ఎందుకు, ఇవి అసలు రుణమాఫీలనే నీకు చేయలేదు. ఇంకా ఆయన 6 గ్యారంటీలు అలా 13 హామీలు ఇవన్నీ చెప్పిండు హరీష్ రావు. రుణమాఫీలనే ఇంకా సగానికి సగం. అయితే
ఈయన ఏమంటాడు, రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఆయన రుణమాఫీ ఒకటే, రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను ఇదంతా అన్నాడు. సగం సగం బ్యాచ్ ఇట్లనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేసిర్రు, వాళ్ళ సగమే కదా, అలా సగం అయిందే సగం. ఈయన చేసిన దాంట్లో సగం వింటాడు, సగం బ్యాచ్ కాబట్టి ఈ చేసిన దాంట్లో సగం చేస్తాడు అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా అంటే ఆయన చేసిండు, ఇలా మళ్ళీ చేసినా ఇంకా సిగ్గుశరం ఉంటే సరే, ఇది పొలిటికల్ పంచాయతీ, మీరు ఏమైనా తావరు కానీ ఎటన్నా ఊరు మాకు సంబంధం లేని విషయం అదంతా. కానీ ఈడ నువ్వు చేయాల్సింది ఎంత చేయాలి, నువ్వు ఎంత చేసినావు, ఇంకా నీ భజన దుకాణం ఏంది ఇంకా. సో కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది ఏంది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా మనకు రుణమాఫీ చేస్తుందో ఇంకేదో చేస్తున్నటువంటి ఆశలు ఏమైనా ఉంటే ఇంకా వదులుకోరి, అనవసరంగా దీన్ని నమ్ముకోవడం వల్ల ఆగం కావడం తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఇప్పటికే తెలంగాణలో నువ్వు రైతుల ఆత్మహత్యలు ఎన్ని పెరిగినాయి, పెట్టుబడి లేక రోజు ఎక్కడో ఒక చోట మొత్తం తెలంగాణలో 33 జిల్లాలల్లా 2 లేదా 3 రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ప్రతిరోజు. ఇది పెట్టుబడుల పెట్టేటువంటి టైం. ఈ టైం వరకు ఎప్పుడో రావాలి, పోయినసారి రాలే, ఈ టైంకి ఈ పార్టీకి రావాలి, వచ్చేసింది, ఎప్పుడో వచ్చేసింది. లాస్ట్ జూన్ వానకాలం ఎప్పుడో వచ్చేది, జూన్లోనే జూలై ఎండింగ్ వరకల్లా మోస్ట్లీ అయిపోతుండే. ఇప్పుడు ఇది ఆగస్టు ఇలా 15 తారీఖు, ఇంకా 15 రోజులు ఉంది. ఈ 15 రోజులు అయిపోయినా కానీ వచ్చిన ఆలోచన లేదు. నాకు తెలిసి వీళ్ళు రైతు భరోసాని మొత్తానికి బొంద పెడతారు. రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని బొంద పెట్టేస్తారు. రైతు బీమా అనేటువంటి కార్యక్రమాన్ని బొంద పెడతారు. 21 తారీఖు ఏముందనుకో రైతు బీమా కార్యక్రమం కూడా పాలసీ కట్టాలి. కట్టిరా? కట్టకపోతే ఇక రైతుల నుంచి మంచిగా ఉంటుంది గట్టిగా. తుమ్మల నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో కాబట్టి ఇట్లా ఈ మిగతా కార్యక్రమాలు అన్ని కూడా మెల్లమెల్లగా జనాలను మరిపించేసి రైతు భరోసా లాంటి కార్యక్రమం ఎత్తేసి వీళ్ళు చేతులు దులుపుకున్నటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి, ఇంకా కొంచెం అలర్ట్ గా ఉండాలి. ఒకసారి మనం నమ్మి మోసపోతే అమాయకులం అవుతాం, ఇంకొకసారి నమ్మి మోసపోతే ఇంకా ఏం చేయలేము. అప్పుడు పోయిన ఏడాది 6 నెలలు లాస్ట్ వరకు అయిపోయింది. 6 అంటే ఏంది, జూన్లోనే అయిపోయింది. ఇప్పుడు జూలై అయిపోయింది, ఆగస్టు కూడా సగం వచ్చింది. సో ఇట్లా రైతు రుణమాఫీ అనేది పెద్ద బోగస్, ఎవరికి కాలే. నాకు తెలిసి ఇందులో కూడా చాలా రకరకాల స్కాములు, స్కీములు, 9,000 కోట్లు, 13,000 కోట్లు మింగుంటాడు. ఇంట్లో కూడా ఇంకోటి ఏంటంటే ఈ చేయడం కూడా సగం చేసిర్రు, చేసి ఇది ఎందుకు అంటే దీన్ని పిఆర్ స్టంట్ కోసం వాడతారు. ఇక అంతే, మేము చేసినాం, ఇప్పుడు చూసినాం కదా మనం 3 విడతలు చేస్తే ఒకటే విడతలో 2 లక్షల రుణమాఫీ అని 3 సార్లు పేపర్ యాడ్ ఇస్తారు. 3 విడతలు రుణమాఫీ ఇస్తారు ఛానళ్ల కోసం, వాళ్ళ పేపర్ల కోసం. నాకు తెలిసి 3 సార్లు 300 కోట్లు వేసుకో, 300 కోట్ల రూపాయలు ఇట్లా నాకేసారు. ఈ విధంగా ఉంటుంది అనమాట దోపిడీ. అయితే దీని మీద ఇప్పుడు పిఆర్ స్టంట్ నడుస్తుంది. రుణమాఫీ చేసినాం అని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి దాన్ని నిజం చేయించాలనే ప్రయత్నం. మీరు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఆ వేటు న్యూస్ అని ఉంటుంది కదా, ఆ వేటు న్యూస్ అనేది వీళ్ళు మేనేజ్ చేస్తున్నది. అంటే ఇప్పుడు తక్కువ రుణమాఫీ అయిపోయింది గుడ్ న్యూస్ అని చెప్తారు, అందులో ఏముండదు. ఇట్లాంటి బోగస్ ముచ్చట్లు ఏవి కూడా వాళ్ళు ఈ చెప్తున్నటువంటి బోగస్ ముచ్చట్లు అన్ని కూడా ఇప్పి చూపించారు. సో కాబట్టి డైలీ హంట్ కానీ ఇది కానీ ఇట్లాంటి మీడియా ఛానళ్ళు, మీడియా మేనేజ్ చేసేటువంటి ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా న్యూస్ ఛానల్ గురించి చెప్పాల్సిన అవసరం. V6 వాళ్ళదే, ఎన్టీవీ వాళ్ళదే, మిగతా అన్ని ఛానల్ అన్ని అలాగే 18,000 కోట్లు రిలీజ్ చేసిరని రాసిండి. సో 18,000 కోట్లు రిలీజ్ చేసి మొత్తం కలిపితే 18,000 కోట్లు అయినాయి. దాన్ని మనం చదువుతాం కదా ఇంతకు ముందు. మొత్తం కలిపితే 18,000 కోట్లు ఒకటేసారి రిలీజ్ చేసిరని రాసిండు V6 వాడు. ఆయనకి ఎందుకు సిగ్గు లేదో, ఎందుకు లజ్జ లేదో అర్థం కాదు. ఇక ఇట్లా మీడియా మేనేజ్మెంట్ చేసి ఇంకా రేపు చూడు, రేపు పొద్దుగాల మొత్తం ఇంకా అన్ని తాటికాంత అక్షరాలతోటి ఆస్థాన పత్రికలలో సక్సెస్ఫుల్ రైతులందరూ ఖుషి ఉన్నారు, అసలు అద్భుతంగా ఉన్నారని చెప్పేసి రేపు రాస్తారు. రేపు మనం మళ్ళీ మార్నింగ్ న్యూస్ లో కలుద్దాం. మార్నింగ్ న్యూస్ లో ఇంకా కొంచెం ఘాటుగా స్పందిద్దాం. థ్యాంక్ యూ.